వజ్రపుకొత్తూరు మండలం మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకింత విశ్వాసం అన్న అంశంపై మొదటి ఎపోషెట్ విడుదల. వెల్కమ్ టు నేత్ర 24. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వజ్రపుకొత్తూరు మండలం మత్స్యకారుల ప్రముఖులు మన స్టూడియో ముందుకు ఈరోజు విచ్చేయడం జరిగింది. వాళ్ళకి నేత్ర 24 తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ అంశానికి వస్తే వజ్రపుకొత్తూరు మండలం మత్స్యకారుల ముఖ్యులు అందరికి కూడాను తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి ఎందుకంత అభిమానం, ఎందుకంత విశ్వాసం? ముఖ్యులు మన రాష్ట్ర సీనియర్ నాయకులు వంక నాగేశ్వరరావు గారు మన వేదిక పైకి విచ్చేశారు. నమస్తే అండి వంక నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షక దేవులకి మరీ స్వాగతం సుస్వాగతం. నేత్ర 24 ఫస్ట్ ఎపిసోడ్ ఈ స్టూడియోలో కాశీబొగలో రావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు వంక నాగేశ్వరరావు, మాది వజ్రపుకొత్తూరు మండలం. నేను 2008లో రాజకీయాల్లో ప్రవేశం చేశాను ప్రజారాజ్యం పార్టీ ద్వారాగా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2014లో పోటీ చేయడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు తాలూకా సంక్షేమ పథకాలు మేలు చూసి ఆకర్షితున్న తెలుగుదేశం పార్టీలో 2017లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవ ప్రముఖ ముఖ్యులు వైద్య వృత్తిలో ఉండి కూడాను రాజకీయ రంగాల్లో చాలా వరకు తెలుగుదేశం పార్టీ పైన మక్కువ చూపుతూ ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి దున్న కృష్ణారావు గారు, మీరు కూడాను మా నేత్ర 24 తరపున స్వాగతిస్తూ. నమస్కారం అండి ప్రేక్షక మహాదేవులకు. నా పేరు డాక్టర్ దున్న కృష్ణారావు. నేను 2005 నుండి కూడా వైద్య వృత్తిలో ఉన్నాను. తర్వాత తెలుగుదేశం పార్టీ విధానాలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకి ఆకర్షితులై మరి ఇక్కడ లోకల్ పలాస నియోజకవర్గంలో గౌతు ఫ్యామిలీ నుండి శ్రీ శ్యామసుందర్ శివాజీ గారి ఆయన ఆశయాలతో నడుద్దామని చెప్పి 2013 నుండి కూడా ఈ ప్రత్యేక రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. అలాగే ఈ పార్టీలో నాకు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మరి ఈ పార్టీలో ఉన్నందుకు ఎంతో ఆనందంతో ఉన్నాము అని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ. వజ్రపుకొత్తూరు మండల ఉపాధ్యక్షులు వైస్ ఎంపీపీ గారు దాసరి జయజయరావు గారు కూడాను నేత్ర 24 స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళకి కూడా నేత్ర 24 తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. మీరు నమస్కారం అండి. నా పేరు దాసరి జయజయరావు అండి. నేను మెట్టూరు పంచాయతీ ఎంపీటీసీ కమ్ము వజ్రపుకొత్తూరు మండల వైస్ ఎంపీపీనండి. నేను 1999 నుండే మా ఎమ్మెల్యే అయినటువంటి శివాజీ గారి ఆధ్వర్యంలో నేను ఆయన పార్టీకి సేవ చేస్తాను. మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ వేదికపైకి తీసుకుని వచ్చినటువంటి నేత్ర 24కి మరొకసారి మా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్లో ఈ అంశాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం, వజ్రపుకొత్తూరు మండలంలో మత్స్యకారులకు ఒక ఉన్నతమైనటువంటి పదవులను తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక మత్స్యకార ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకార లీడర్స్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా ముందుకు వస్తున్నారు. మరి వీళ్ళు మనం ఉద్దేశించినటువంటి అంశం కోసం మనం మాట్లాడుకుందాం సార్. మన అంశం మన మత్స్యకారులు అనేసరికి ప్రజెంట్ ఒక సెన్సేషనల్ న్యూస్గా మారుతున్నటువంటి ఒక మహమ్మారి కిడ్నీ వ్యాధి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు సీనియర్స్, తర్వాత అనుభవిస్తున్నటువంటి గ్రామస్తులుగా మీరు ఈ కిడ్నీ వ్యాధి అనేది మనం ఒకసారి ఒక అంశంగా తీసుకొని మీ తాలూకా సందేహాలు, మీ తాలూకా సలహాలు తీసుకోవాలనే మీ అంశం పైన మీకు ఇక్కడికి పిలవటం జరిగింది సార్. దాని పట్ల మరి నాగేశ్వరరావు గారు, మరి ఈ కిడ్నీ వ్యాధులు మత్స్యకారులు చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. అంటే నాకున్నటువంటి, నేనైతే డాక్టర్ను కాను, పూర్తి పరిజ్ఞానం దాని మీద నాకు అవగాహన లేదు. కానీ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీతో కొంత విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఏంటంటే, మనం కిడ్నీ కోసం మాట్లాడితే ఇది కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతం సంబంధించింది కాదు, కొన్ని మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చింది అన్న దాని మీద విపరీతమైన పరిశోధనలు చేస్తున్నారు మన ప్రభుత్వం తరపున, ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరపున. మన చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ కిడ్నీ సమస్య ఎలా వచ్చిందన్నది పక్కన పెడితే, ఎందుకు ఇంత ఎక్కువ జరిగింది మోతాదులో ఈ ప్రాంతంలో జరిగిన దానికోసం 2 కారణాలు అయితే ఉన్నాయి సార్. అంటే వ్యాధి అనేది తీవ్రస్థాయికి రావడం కారణం ప్రధానంగా ఏంటంటే, గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని నిరోధించలేకపోయారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రివెంటివ్, మన ఇంగ్లీష్లో వర్డ్ వాడతాం, ప్రివెంటివ్ మెజర్స్. ముందస్తు జాగ్రత్తలు అనేవి పట్టించుకోలేదు వాడు.
ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రయత్నం అయితే మన రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నారో ఈ ప్రాంతంలో ఇదే జాగ్రత్త 10 సంవత్సరాల క్రితం కానీ చేస్తుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. వెరీ నైస్, వెరీ గుడ్ సార్, మంచి సందేశాన్ని ఇస్తున్నారు. మరి కృష్ణారావు గారు, ఈ వ్యాధి యొక్క లక్షణాలు, మీరు ప్రముఖ వైద్యుల్లో ఒక దీనిగా ఉన్నారు, దీని తాలూకా పరిస్థితులు ఎలా తట్టుకోగలుగుతున్నారు, ఏ కండిషన్స్లో ఉండాలి పేషెంట్స్, దానివల్ల ఏంటి అనేది మీరు ఏమైనా సందేశాన్ని ఇవ్వగలరా? మంచి క్వశ్చన్ శివశేషి గారు. అయితే ఈ వ్యాధికి ఏంటంటే కిడ్నీ పనితీరు, ఈ పనితీరు అనేది మనం ఒక సీరం క్రియాటినిన్ లెవెల్స్ అనేవి చూస్తూ కిడ్నీ పనితీరుని మనం పసిగట్టవచ్చు. అంటే సీరం క్రియాటినిన్ ప్రతి వ్యక్తికి కూడా రక్తంలో 0.9 అంటే 0.9 నుండి 1.4 వరకు ఉండాలి. కానీ ఈ లెవెల్స్ ఏమైనా ఇంక్రీజ్ అయితే కిడ్నీలో ఏదైనా పనితీరు చెడిందని మనం గుర్తించుకోవాలి. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మన ఉద్యానంలో వస్తున్నాయి, కానీ అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళకి, అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు షుగర్ కంట్రోల్ లేకపోతే. అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఇవేమీ లేకుండా మన ఉద్యాన ప్రాంతాన్ని గత 2 దశాబ్దాల నుండి పీడిస్తున్న ఈ కిడ్నీ వ్యాధి అనేది ఇంకా రీసెర్చ్ అన్వేషణ స్థాయిలోనే ఉన్నాం మనము. అంటే పూర్తిగా కారణం అయితే మనకు తెలియట్లేదు. కానీ ఇక ముందు ఉన్న ప్రభుత్వాలు ఇలాంటివి పట్టించుకోకుండా తక్షణ ఉపశమన చర్యల కోసం ఈ టీడీపీ ప్రభుత్వం కారణం అయితే మనకి ఎంతవరకు లేదు. దాని గురించి మనం 200 కోట్లతో మన పలాసలో మన ముఖ్యమంత్రి గారు శివాజీ గారు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ సెంటర్ ప్లస్ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. అంటే కారణమై తెలుసుకుంటాం, కానీ ప్రస్తుత ఉపశమన చర్యలు కావాలి మనకి. అవును సార్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు చెప్పినవి బాగున్నాయి సార్ కృష్ణారావు గారు. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మత్స్యకార గ్రామాల్లో వైస్ ఎంపీ గారు చాలా బీచ్ రోడ్ దగ్గరలో ఉంటున్నారు. మరి మీ ఈ వ్యాధి తీవ్రత అనేది మీరు సీనియర్స్ గా ఎప్పటి మీ ప్రభావాలు ప్రజలపైన ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఇది ఈనాటి సమస్య కాదండి, ఇది గత కొన్నేళ్లుగా వ్యాధులు అనేవి, ఈ కిడ్నీ వ్యాధి అనేది కాదు, అమ్మవారు జల్లింది, గాలి జల్లింది, మా వాళ్ళకి పులకైపోయాడు. అలాగే గొర్రెలు పెంపకానికి వెళ్ళాము, అక్కడ పులకైపోయి చచ్చిపోయాడు అనేవారు. కానీ వాస్తవంగా చూస్తే ఎప్పటి నుండో ఈ కిడ్నీ ఎఫెక్ట్ అనేది ఉన్నది. దాన్ని ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగాన్ని బట్టి దాన్ని ఏంటంటే డాక్టర్లు పరీక్షించి దాని మీద ఒక సరైనటువంటి నిర్ధారణ వచ్చి దీనికి సీరం క్రియేటిన్ అనే కార్యక్రమము అది వెలుగులోకి వచ్చింది కూడా. నిజంగా మనము ఈరోజు మత్స్యకారుల నుండి మేమంతా తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ముందుగా కృతజ్ఞత తెలపాలి. ఓకే సార్. అంటే ఈ చర్యలు అనేది ప్రభుత్వ పరంగా మత్స్యకారులకి తెలుగుదేశం పార్టీ కిడ్నీ సమస్యల మీద ఏం చేసింది అన్నది కూడాను కొన్ని వాస్తవాల్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా గత ప్రభుత్వాలు ఏవి దీని మీద అవేర్నెస్ తీసుకురాకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు అయితేనేమి, మీరు కృష్ణారావు గారు మీరు చెప్పిన ఇదంతా కూడాను ప్రజల యొక్క వ్యాధి తీవ్రతను పెంచుకుంటూ వచ్చాయి. అంటే మీ మాటల్లో చూస్తూ ఉంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఇక్కడ శివాజీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ వ్యాధులపైన దృష్టి సారించడం జరిగింది అని. అయితే సార్ ఇప్పుడు నారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, అలాగే ఇంతకు ముందు శివాజీ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, నాయకత్వం వహించారు. ఇప్పుడు 6వ సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, మరి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మన మండలంలో కూడా ఒక 4 పంచాయతీలు అతని ఆధ్వర్యంలోనే పరిపాలన విధానంలో ఉండేవి. మరి అప్పట్లో వ్యాధిగ్రస్తులపైన ఈ కిడ్నీ వ్యాధి ఉండేది కదా జయజరావు గారు, మీరు అప్పట్లో అతను సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? 1999 నుండి 2004 వరకు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున గౌరవనీయులు శివాజీ గారికి గెలవడం జరిగింది. అలాగే అక్కడ మనకి కేంద్ర మంత్రి వర్యులుగా మనకి ఎర్రమనాయుడు గారు గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి మా 4 పంచాయతీలు కూడా సోంపేట నియోజకవర్గం అయినప్పుడు కూడా ఇటు టెక్కల్లో భాగం అయ్యింది మండల ప్రాదేశికంగా. అప్పట్లో ఏంటంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, మత్స్యకార నాయకులు అందరూ ఎమ్మెల్యే గారి కోరగా అప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతో ఎర్రమనాయుడు గారు. సార్ ఎమ్మెల్యే గారు అప్పట్లో ఈ కిడ్నీ వ్యాధుల మీద ఏమైనా సారాంశం దృష్టి పెట్టారా? చాలా ఎక్కువ అండి. అది ఎటువంటి కార్యక్రమాలు అంటే ఆ రోజు ఎర్రమనాయుడు గారు అలాగే ఎమ్మెల్యే గారు కలిపి మనకు ఒక క్యాంపింగ్ చేయడము, మెడిసిన్ ఉచితంగా ఇవ్వడము, అలాగే మన ఎమ్మెల్యే గారు గౌతులచ్చన్న ట్రస్ట్ నుండి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అనేది తన సొంత అంటే ఇప్పుడు కూడా మినరల్ వాటర్ ఆ విధంగా చేస్తూ
మనం పూర్తిగా ఆ వ్యాధిని నయమైతే చేయలేము కానీ అంటే ఈ వ్యాధి వాటర్ ద్వారా వస్తున్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాటర్ ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం. ఏంటంటే అప్పటి నుంచే శివాజీ గారికి కిడ్నీ వ్యాధి నియంత్రించాలన్న ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో కూడా అప్పుడు ఓకే సార్, అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడటం మనం అందరికి తెలిసిన విషయమే. ఓకే, ఆయనకైతే ఉంది. కానీ ఆయన అధికార పార్టీ అప్పుడు లేనప్పుడు చర్యలు అనేవి కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆయన మాట్లాడినప్పుడు కూడా పెద్ద చర్యలు లేకపోగా ఆయన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ సప్లై తదితర చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే అండి, అర్థమైంది. అంటే నాగేశ్వరరావు గారు ఇప్పుడు మినరల్ వాటర్స్ ఇవి పెట్టడం దీనివల్ల మీ మత్స్యకారులకి సంబంధించినటువంటి వ్యాధి తీవ్రతను ఆపగలుగుతున్నారని ఏమైనా నమ్ముతున్నారా, లేకపోతే ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్లో ఒక భాగం. ఓకే, అంటే ఇది మూలాలు కాదు, వ్యాధి నిరోధకాలు అయితే కావు, కానీ ప్రివెంటివ్ మెజర్స్ ముందస్తు చేసుకున్న జాగ్రత్తలు ఒక భాగమే వాటర్ అన్నది. ఎందుకంటే గతంలో కొన్ని రీసెర్చ్ టీంలు అమెరికా నుండి కొన్ని చోట్ల రావడం జరిగింది. అలాగే డాక్టర్ రవిరాజ్ గారు, ఆయన కిడ్నీ స్పెషలిస్ట్ కూడా, ఆయన స్వతహాగా నెఫ్రాలజిస్ట్. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఇది వాటర్ బోర్న్ కూడా కొన్ని ఖనిజాలు ఉన్నాయి, భూమి లోపల ఖనిజాలు ఉన్నాయి, దాని దానికి వచ్చిన నీరు వల్ల కూడా వస్తుందన్న ఆలోచన మీద ఈ వాటర్ స్కీమ్లు రావడం, ఓఆర్ స్కీమ్ రావడం జరిగింది. అయితే ఏంటంటే ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఎక్కువ శాతం తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకుంది. ఓకే, అందులో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి మన శివాజీ గారు అయితేనేమి, ఎర్రనాయుడు గారు అయితేనేమి, ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాతే ఈ వ్యాధి తాలూకా కొన్ని విషయాల్లో వాళ్ళు గుర్తెరిగి సార్ ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ సోజల ద్వారా అనేది కూడా విలేజ్ మత్స్యకారు విలేజ్ ఒక ట్యాంక్స్ ఏర్పాటు చేయడం, దానికి ఒక కార్డు ఇవ్వడం, 2 రూపీస్ క్యాన్ పట్టుకోవడం వల్ల, అంటే జయజరావు గారు మీ ప్రాంతంలో దీన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారా, ఎలా వాడుకుంటున్నారు? నిజమండి, ఎప్పుడు కూడా ప్రజలకి ఏది అవసరమో అది తెలుగుదేశం ప్రభుత్వం బాగానే అర్థం చేసుకుంటుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యగా భాగంగా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ ఉద్యానంలో ఉన్నటువంటి ఇచ్చాపురం అయితేనేమి, ఇక్కడ మన వజ్రకొత్తూరు అయితేనేమి ఎక్కడ అవసరం పెట్టారు సార్. మీ ప్రజలు, మీ గ్రామ ప్రజలు అవి తీసుకొని వాడకం వల్ల సాటిస్ఫాక్షన్ గా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒకప్పుడు ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టలేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అది చాలా సక్రమంగా, అంటే జనరల్ గా మన పల్లె ప్రాంతాల్లో ఎప్పటి నుంచి నూతిలో నీరు వాడుకోవడం తెచ్చుకోవడం ఇదే అలవాటు పడినటువంటి ప్రాంతాలు కదండి. ఈ ఒక్కసారి సుజలధార అనేది ఒకటి కిడ్నీ వ్యాధుల నివారణ అని కాకుండా వాటర్ బోర్న్ అంటే నీటి ద్వారా వచ్చే వ్యాధులు కూడా 90% ఉంటాయి. దానికి కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నాం. అంటే వచ్చిన తర్వాత చికిత్స కన్నా రాకుండా ఉండే విధానాలు చాలా ఇంపార్టెంట్. ఈ శుద్ధ జలం అనేది మిగతా 90% జబ్బులను కూడా నివారిస్తుంది. అంటే ఫ్లూస్ అని, టైఫాయిడ్ అనేసి రకరకాల వైరల్ బ్యాక్టీరియాస్ డిసీజ్ కూడా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మల్టీపర్పస్ యూజ్ అయింది జనాలకి. దీని మీద చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు జనాలు అనేవారు. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా మరిన్ని మీ ముందుకు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం. నేత్ర 24లో.